అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పోలాల అమావాస్య పూజా విధానం, కందమొక్కను ఏ విధంగా పూజించాలి, నైవేద్యాలు ఏమి సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకంగా సంతాన రక్షణ కోసం, సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. వివాహమయ్యి చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. అంతేకాకుండా సౌభాగ్యం కోసం, పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం తప్పకుండా చేయాలి. ముందుగా మనం ఎక్కడైతే ఈ కందమొక్క పూజ చేయాలి అనుకుంటామో అక్కడ కొద్దిగా పసుపుతో కానీ గోమయంతో కానీ శుభ్రంగా అలకాలి. ఆ తరువాత అష్టదళ పద్మం ముగ్గు వేసి 4 వైపులా కూడా గీతలు వేసి ఆ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలు వేసి అందంగా అలంకరించుకోవాలి. ఆ తరువాత కందమొక్కను ఆ ముగ్గు వేసిన చోట పెట్టుకోవాలి. కందమొక్కను 2 మొక్కలు ఉన్నవి అంటే 2 పిలకలు ఉన్నవి తీసుకోవాలి. 1 మొక్క ఉన్నది మాత్రం పెట్టుకుని పూజ చేయకూడదు. 2 మొక్కలు ఎందుకంటే తల్లి పిల్ల అని భావించి 2 కంద పిలకలను పెట్టి పూజించాలి. ఇక్కడ నా దగ్గర కొద్దిగా ఎక్కువ మొక్కలు ఉన్నాయి, అందుకని పూజలో పెట్టుకున్నాను. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం. గురువుగారు సాయిరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం ఇలా మీ సమస్య ఏదైనా 100% పరిష్కారం చెప్పబడను. గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. మనం పసుపు వినాయకుడిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఈ కందమొక్క దగ్గర కూడా పసుపు నీటితో కానీ పచ్చిపాలతో కానీ అలకాలి. అలా అలికిన తర్వాత పిండి బొట్లతో, కుంకుమ పసుపు బొట్లతో అందంగా అలంకరించుకోవాలి. తర్వాత తెల్లటి దారాన్ని తీసుకుని దాన్ని 5 కానీ 9 కానీ పోచలు వేయాలి. ఇవి 2 తయారు చేసుకోవాలండి. ఒకటి కందగౌరి అమ్మవారికి, మరొకటి మనం మెడలో కట్టుకునేందుకు. ఈ తీసుకున్న దారపు పోచలకు తడి పొడి లేకుండా శుభ్రంగా పసుపు రాసి, పసుపు కొమ్ముకు కూడా పసుపు రాసి ఈ పసుపు కొమ్మును ఈ దారానికి కట్టుకోవాలి. ఇలాంటివి 2 తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది వద్ద అక్షింతలు పూలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతిని ఆరాధిస్తాం కదా, గణపతి పూజతో ప్రారంభించాలి. మేం చేసే ప్రతి పనిలో ఏ విఘ్నాలు లేకుండా చల్లగా కాపాడు తండ్రి అని గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. ఈ షోడశోపచార పూజ రాకపోతే కనుక ఓం గం గణాధిపతియే నమః అనే నామాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ తలుచుకుని గణపతికి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి గణపతి పూజను ముగించుకోవాలి. తర్వాత కందమొక్కను పూజించాలి. ముందుగా మనం తయారు చేసుకున్న పసుపు కొమ్ములను ఈ కందగౌరి దగ్గర పెట్టి అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పూలు సమర్పించిన తర్వాత ఈ ఉపచారాలు చెప్పాను కదా ఎలా చేయాలి అంటే ధ్యానం అంటే ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అన్ని ఉపచారాలను కూడా సమర్పయామి అని చెప్పుకుంటూ సమర్పించాలి. ఆ తరువాత గౌరీదేవి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు అక్షింతలు, పూలు, పసుపు, కుంకుమ వేస్తూ చదువుకోవాలి. తర్వాత అక్షింతలను చేత్తో పట్టుకుని పోలాల అమావాస్య వ్రతకథ ఉంటుంది, అది చదువుకోవాలి. ఇది మనకు స్త్రీల వ్రతకథల పుస్తకంలో ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఈ వ్రతకథ అనేది చదివి వినిపిస్తాను. ఈ వ్రతకథ చదువుకున్న తర్వాత అక్షింతలను కళ్ళకద్దుకుని అమ్మవారిపై కొద్దిగా వేసి మిగిలిన అక్షింతలను మన శిరస్సుపై వేసుకోవాలి. తర్వాత ధూపం దీపం కూడా చూపించాలి. అమ్మవార్లకు ధూపం అంటే ఎక్కువ ఇష్టం కదా, ఎక్కువ ధూపం వేయాలి. తర్వాత నైవేద్యంగా పూర్ణం బూరెలు, అల్లం వేసిన గారెలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, కొందరు అయితే పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో వేసి ఆవిరి మీద ఉడికించి నైవేద్యంగా కూడా పెడతారు. వాటినే పొట్టిక్క బుట్టలు అని అంటారు. లేదా వాసిన పోలి అయినా సరే వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఆడపిల్లలు కావాలి అనుకునే వాళ్ళు కానీ ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కానీ గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.
మగపిల్లలు కావాలనుకునే వాళ్ళు కానీ మగపిల్లలు ఉన్నవాళ్ళు కానీ పూర్ణం బూరెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పూర్ణం బూరెలు పూర్ణ గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువునకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ ఉంటే కనుక గారెలు బూరెలు కూడా రెండూ నైవేద్యంగా పెట్టాలి. చలివిడి వడపప్పు పానకం ఇవి కామనే కదా, అందుకని ఈ విధంగా నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కొంతమంది 9 రకాల కూరగాయలతో చేసిన పులుసును కూడా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత మంగళహారతిని కూడా ఇవ్వాలి. మనం ముందుగా కంద మొక్క దగ్గర పెట్టిన పసుపు కొమ్మును పూజ అయిన తర్వాత మన మెడలో కట్టుకోవాలి. తర్వాత కొన్ని ఇళ్లల్లో ఆచారంగా ఉంది, మా ఇంట్లో కూడా ఈ ఆచారం ఉందండి. ఏం చేస్తామంటే 9 కానీ 11 కానీ గారెలు బూరెలు 2 దండలు తయారు చేసి ఆడపిల్ల అయితే గారెల దండ వేసి గుమ్మం అవతల పిల్లను ఉంచి కుంకుమ బొట్టు పెట్టి ఆడపిల్లగా అయితే గారెల దండ వేసి మగపిల్లాడు అయితే కనుక 9 కానీ 11 కానీ బూరెలు దండగా గుచ్చి ఆ బూరెల దండను వేయాలి. అలా మాల వేసిన తర్వాత హారతిని కూడా ఇస్తాము. ఈ బూరెల దండ గారెల దండ ఏం చేస్తామంటే మన ఇంటి చాకలి ఉంటుంది కదండి, ఆమెకు ఇస్తాము. ఒకవేళ చాకలి అందుబాటులో అవకాశం లేకపోతే కనుక ఇంట్లోని వారితోనే పంచుకుని తినవచ్చు. ఇదండి పోలాల అమావాస్య పూర్తి పూజా విధానం. ఈ పూజలో కంద మొక్కను ఎందుకు పెట్టాలి అంటే కందదుంప ఉంటుంది కదా, అది ఎక్కడ పెడితే అక్కడ చుట్టుపక్కల చాలా పిలకలు వచ్చేస్తాయి, చాలా మొక్కలు పుట్టుకొస్తాయి. అంటే అలాగే కంద పిలకకు ఎన్ని మొక్కలు అయితే వచ్చాయో ఎలా వృద్ధి అయ్యిందో మన వంశం కూడా అలా వృద్ధి చెందుతుంది అనే ఒక విశ్వాసం. పెళ్ళైన ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు వడికట్టు బియ్యంలో కూడా కందదుంప వేస్తారు. అంటే అత్తగారింటికి వెళ్ళిన చోట ఆడపిల్ల వల్ల వంశం అంత అభివృద్ధి చెందాలని చెప్పి కందదుంపను వేస్తారు. ఇది పాతకాలం నుంచి వస్తున్న ఆచారమే. అందుకే ఈ పూజలో విశేషంగా కంద మొక్కను పెట్టి తప్పకుండా పూజ చేసుకుంటాం. వంశం అభివృద్ధి కోసం, మన సంతానం బాగు కోసం ఈ పూజను తప్పకుండా చేయాలి. కంద మొక్క దొరకని వాళ్ళు కందదుంపైనా తెచ్చుకుని ఈ పూజను చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ పూజను చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.